గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ సెమ్ లో పి బ్లాక్ లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇట్ ఈస్ ఆక్సైడ్స్ అండ్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ అనేటువంటి క్వశ్చన్ ఉందాం. అంటే అవి రెండు రకాలే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఏ రకంగా అంటే ఒకటి ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ ఏమంటాడు, ఇంకోటి ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ అనేటువంటి విషయం కింద ఉంటుంది. మీకు మెటీరియల్ లో ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఏదైతే ఉందో లేదండి. జనరల్ గా ఆక్సైడ్స్ అంటే వాటి యొక్క క్లాసిఫికేషన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఏదైతే ఉందో మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత చెప్తానండి. ఫస్ట్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ అనేటువంటిది ఏదైతుంది ఇది మనకి ఫస్ట్ సెమ్ లో పి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హియర్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్. ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ అంటే the acids formed with oxygen and sulfur. అంటే సల్ఫర్ తో ఫామ్ అయినటువంటి యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆక్సిజన్ కాంబినేషన్ లో అటువంటి యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం అంటే ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ అంటారండి. జనరల్ గా వీటికి యాసిడ్స్ అన్నగా దీనికి ఏముంటది, ఎసిడిటీ ఉంటది. హియర్ the acidic strength of that sulfurous acids depending on that oxidation state of the sulfurate. ఈ యొక్క ఎసిడిక్ స్ట్రెంత్ అనేటువంటిది ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ సల్ఫర్, ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ సల్ఫర్ increases means this type of arrow increases with increase in oxidation state of సల్ఫర్. సల్ఫర్ యొక్క ఎసిడిక్ స్ట్రెంత్ అనేటువంటి దేని బట్టి పెరుగుతుందంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏదైతే ఉందో దాంతో ఇంక్రీజ్ అవుతున్నాం. జనరల్ గా మనకి అక్కడ ఫామ్ చేసేటువంటి యాసిడ్స్ బట్టి ఈ యొక్క సల్ఫరస్ యాసిడ్ సల్ఫర్ సంబంధించినటువంటి ఆక్సీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 4 టైప్స్. హియర్ ఇన్ ద ఫస్ట్ కేటగిరీ సల్ఫరస్ యాసిడ్స్. నేను ఏం చూసామంటే సల్ఫరస్ యాసిడ్ అనేటువంటి దాని కింద చెప్పాను. సల్ఫరస్ యాసిడ్ అనేటువంటి దాని కింద చూసినట్లయితే దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వచ్చి సల్ఫరస్ యాసిడ్. దీని యొక్క ఫార్ములా ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు H2SO3. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవి ఆల్రెడీ డిఫైన్ చేసినటువంటి నేమ్స్. ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యాజ్ ఇట్ ఈస్ గా మనం చదవాలి. ఇది ఎలా వచ్చింది అనేటువంటి చెప్పడానికి లేదండి. మొత్తం ఆ యొక్క నేమ్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్ మీకు నోటికి రావాలి. ఎన్ని ఉన్నాయి, 6 అండ్ 4 అంటే మొత్తం వాళ్ళకి ఎన్ని ఉన్నాయంటే 10 ఉంటాయి ఆక్సీ యాసిడ్స్. ఆ 10 ఆక్సీ యాసిడ్స్ యొక్క నేమ్స్ అండ్ స్ట్రక్చర్స్ అంతే జస్ట్ ఇవి మనకి రావాలి. అండ్ దాని యొక్క బేసిసిటీ ఏదైతే ఉందో అది దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కూడా మనకు తెలియవలసి ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి. హియర్ సల్ఫరస్ యాసిడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమంటారంటే సల్ఫరస్ యాసిడ్ సిరీస్ అంటాం. అంటే దాంట్లో మీనింగ్ ఏంటి, మెయిన్ యూనిట్ కింద ఏముంటదంటే ఈ సల్ఫరస్ యాసిడ్ అనేటువంటిది మెయిన్ యూనిట్ కింద ఉంటుంది. దాని యొక్క డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవుతాయి అంతే. ఫస్ట్ సపోజ్ H2SO3 ఉంది. దీంట్లో సెంట్రల్ ఏదైతే ఉందో అది సల్ఫర్ అవుతుంది. ప్రతి దాంట్లో కూడా ఇది ఎలా ఉంటుందంటే 2 హైడ్రాక్సీ గ్రూప్స్ కిందనే అండ్ ఒక ఆక్సిజన్ అనేటువంటి డబుల్ బాండ్ తో లింకేజ్ అయి ఉంటది. దీని స్ట్రక్చర్ వచ్చి ఈ రకంగా ఉంటది. ప్రతి కాంపౌండ్ కూడా మనం ఏం చెప్పాలంటే వాటి యొక్క బేసిసిటీ అండ్ దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్, సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏదైతే ఉందో అది కూడా మెన్షన్ చేయలేదు. బేసిసిటీ అంటే అది మనకి ఎన్ని H+ అయాన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రమ్ దట్ మాలిక్యూల్ అనేటువంటి తెలియజేసేది ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే బేసిసిటీ అని చెప్తామండి. ఇక్కడ ఈ యొక్క ప్రతి స్ట్రక్చర్ చూస్తున్నట్లయితే ఆల్ ఆర్ హ్యావింగ్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ దట్ సల్ఫరస్ యాసిడ్ సిరీస్ లో గాని సల్ఫ్యూరిక్ యాసిడ్ సిరీస్ లో గాని అండ్ థయోరిక్ యాసిడ్ సిరీస్ లో గాని అండ్ పెరాక్సిల్ సిరీస్ లో గాని ఏ సిరీస్ లో చూసినా సరే 2 హైడ్రోజన్స్ అనేటువంటి ఉండ జరుగుతుంది. దట్స్ వై the basicity of this acids are said to be 2m. here the basicity అంటే 2m. basicity ప్రతి దానికి కూడా బేసిసిటీ అంటే ఇక్కడ 2 అవుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది సల్ఫరిక్ ఎంత అవుతుంది అంటే 2 bonds and 2 bonds కాబట్టి మొత్తం ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి which is exhibited S for oxidation state +4 స్టేట్ లో ఉంటుంది సల్ఫర్.
నెక్స్ట్ సెకండ్ కాంపౌండ్ ఏదైతుందో దట్ ఈస్ పైరోసల్ఫ్యూరస్ యాసిడ్ అండి. పైరోసల్ఫ్యూరస్ యాసిడ్ అంటే పైరో మీన్స్ హీట్ గా ఫామ్ అయినటువంటి సల్ఫరస్ యాసిడ్ అండి. దీని నుంచి అంటే 2 సల్ఫరస్ యాసిడ్ ఏవైతున్నాయో దాన్ని మనకి ఈ రెండు సల్ఫరస్ యాసిడ్ కంబైన్ చేసి దాంట్లో నుంచి ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ అనేటువంటి దట్ మీన్స్ లెస్ ఆఫ్ 1 ఆక్సిజన్ అనేటువంటిది ఉందనుకోండి, అలా ఫామ్ అయినటువంటి సల్ఫరస్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటా ఉంటే పైరోసల్ఫరస్ యాసిడ్ అని చెప్తాం. అమ్మ మీనింగ్ ఏంటి అంటే పైరోసల్ఫరస్ యాసిడ్ కి సల్ఫరస్ యాసిడ్ 2 మాలిక్యూల్స్ కంబైన్ చేసినట్లయితే దీని యొక్క ఫార్ములా ఏంటి H2SO3 ఉంది అని కంబైన్ చేసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చివరిలో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో అది లెస్ అవుతుందండి. లెస్ అయ్యి మనకి ఈ రకమైనటువంటి ఫార్ములాతో మనకి ఫామ్ అవుతుందండి. ఇట్ ఈస్ పైరోసల్ఫరస్ యాసిడ్ కింద లెక్క అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ OH లింకేజ్ అనేటువంటిది ఉంటది అండ్ ఈ OH తో సల్ఫర్ లింకేజ్ వస్తుంది. ఇప్పుడు దీని యొక్క బేసిసిటీ చూసినా సరే ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. బేసిసిటీ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఎందుకంటే విచ్ ప్రొవైడ్స్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ 2 హైడ్రోజన్ H+ ions హైడ్రోజన్స్ అనకూడదు. వీటిని ఏం ప్రొవైడ్ చేస్తుంది మనకి 2 H+ ions ప్రొవైడ్ చేస్తుంది. దెన్ దీని యొక్క సల్ఫర్ లో ఉన్నటువంటి ఇక్కడ 2 సల్ఫర్ ఐటమ్స్ ఉన్నాయి. 2 సల్ఫర్ ఐటమ్స్ ఉన్నప్పుడు అవి ఎటువంటి ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తాయి అనేటువంటి విషయం ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నాయి, సల్ఫర్ ఐటమ్స్ ఉన్నాయి కదా. 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. అది ఎలా చెప్తామంటే సల్ఫర్ కి ఉన్నటువంటి సింగిల్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని ఆక్సిడేషన్ స్టేట్ కి కన్సిడర్ చేయాలి, అది 0 కింద కన్సిడర్ చేస్తాం. ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కౌంట్ చేయాలి అంతే. అంటే దీనికి సంబంధించినంత ఇది రెండు ఒకటి కాబట్టి విచ్ ఇస్ S5 అంటే అక్కడ సల్ఫర్ అనేటువంటిది 5th ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇది లేదు కాబట్టి డబుల్ బాండ్ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ లాగా ఎగ్జిబిట్ చేస్తుంది. అదే రకంగా డైథయోనస్ సల్ఫరస్ యాసిడ్ ఏదైతే ఉందో తీసుకున్నాడు. ఇలాంటి స్ట్రక్చర్ ఎలా తీసుకున్నప్పుడు సేమ్ కదా రెండుని ఇది ఆఫ్ పార్ట్ సమానంగా ఉన్నాయి కాబట్టి దీన్ని అలాగే కన్సిడర్ చేయం కాబట్టి ఆ ఎస్ఎల్ కి సంబంధించి ఎంత ఉంటుందంటే ఎగ్జిట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అమ్మ మీకు మాలిక్యూల్స్ మీకు ఉన్నటువంటి కాంపౌండ్ లో ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. అన్నీ మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ లో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కింద వీడి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని మెన్షన్ చేశామండి. ఇక్కడ చూసినట్లయితే S6 అని చూసినట్లయితే S5 S3 అండ్ S3 అనేటువంటివి ఉన్నాయి కదా. అవి ఎలా వచ్చినాయి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అవి ఏ రకంగా వస్తున్నాయంటే అక్కడ సల్ఫర్ అనేటువంటిది ఎలా ఎగ్జిబిట్ అవుతుంది అనేటువంటి దాన్ని బట్టి మన యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని చెప్తున్నాం. ఏంటి S4 ప్లస్ S4 అనేది ప్లస్ S5 అనేది ప్లస్ S3 అనేది ప్లస్ S3 అనేటువంటి విధంగా చెప్తాం. ఇవి సల్ఫరస్ యాసిడ్ సిరీస్ సంబంధించినటువంటి యాసిడ్స్ అండి. తర్వాత వచ్చి సల్ఫ్యూరిక్ యాసిడ్ సిరీస్ చూద్దాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ సిరీస్ చూసినట్లయితే మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ తెలుసు H2SO4 అది ఎలా ఎగ్జిబిట్ అవుతుందంటే సల్ఫర్ తో డైరెక్ట్ గా 2 ఆక్సిజన్స్ అనేటువంటి డబుల్ బాండ్ 2 OH గ్రూప్స్ అనేటువంటి సింగిల్ బాండ్ లింక్ చేస్తూ ఉంటది. దీని యొక్క బేసిసిటీ గురించి మాట్లాడినట్లయితే వీడి యొక్క బేసిసిటీ గురించి మాట్లాడినట్లయితే అంతమా బేసిసిటీ వచ్చి 2 అండ్ దీనికి సంబంధించి చూసాం కదండి. ఇక్కడ ఒకే రకమైనటువంటి ఉన్నాయి కాబట్టి దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి +3 అయ్యి. ఇప్పుడు దీని యొక్క బేసిసిటీ సంబంధించి చూసినట్లయితే బేసిసిటీ ఎంత అవుతుందండి? బేసిసిటీ వచ్చి 2 అవుతుంది. ఎందువల్ల విచ్ ప్రొవైడ్స్ 2H+ ion ఫర్ దట్ రియాక్షన్. తర్వాత దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్లయితే డబుల్ బాండ్ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి విచ్ ఎగ్జిబిటెడ్ +6 ఆక్సిడేషన్ స్టేట్. ఎంత ఉంది దానికి అక్కడ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి +6 ఉందండి. మీకు బ్రాకెట్ లో కూడా అదే ఇవ్వడం జరిగిందండి. తర్వాత థయోసల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటిది తీసుకున్నాం. థయో అంటే ఇక్కడ డబుల్ బాండ్ లింకేజ్ ప్లేస్ లో దేంతో లింకేజ్ ఉంటుందంటే అడిషనల్ గా ఒక సల్ఫర్ తో లింకేజ్ ఉంటుంది. మీకు ఉన్నటువంటి బుక్ లో ఎలా ఉందంటే ఎలా ఉంది, ఎలా రాసిన పర్వాలేదండి. ఎలాగా ఇక్కడ సల్ఫర్ ప్లేస్ చేసుకుని ఇక్కడ ఆక్సిజన్ ప్లేస్ చేసుకున్నా సరిపోతుంది. థయో అంటే అడిషనల్ గా దీనికి సల్ఫర్ కి మధ్యలో ఇక్కడ డబుల్ బాండ్ లింకేజ్ అనేటువంటిది ఉంటుంది. దీని యొక్క బేసిసిటీ కూడా ఎంత అవుతుంది
here the basicity of the compound is 2 because of it provides 2 H plus ions. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ గురించి మాట్లాడినప్పుడు సల్ఫర్ కి ఉన్నటువంటి సింగిల్ బాండ్ కన్సిడర్ చేయట్లా. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఆక్సిజన్ కి సల్ఫర్ కి మధ్యలో డబుల్ బాండ్ ఉన్నట్లయితే దట్ మస్ట్ బి కన్సిడర్డ్. సింగిల్ బాండ్ ఉన్నట్లయితే అది ఆక్సిడేషన్ స్టేట్ లేనట్లు లెక్క. డబుల్ బాండ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఏ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉందో మనం మెన్షన్ చేయాలి. హియర్ which is containing 2 sulfur atoms కాబట్టి one is having 1 2 3 4 5 6. దీనికి సంబంధించి ఎంత అవుతుంది ప్లస్ S6 అనేటువంటిదిగా ఉంటుంది. ఇంకో సల్ఫర్ ఏదైతే ఉందో దానికి ఎంత ఉంటుంది ప్లస్ 2 అంటే డైరెక్ట్ గా సల్ఫర్ తో ప్లస్ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. అదే విధంగా పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం. పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటే 2 సల్ఫ్యూరిక్ యాసిడ్స్ మిక్స్ చేస్తే వచ్చేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. దీంట్లో ఇది కూడా అంటే H2 కదా, దట్స్ వై బేసిసిటీ ఎంత 2 అవుతుంది. అండ్ దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్లయితే ఈ సైడ్ సమానంగా ఉన్నాయి కదా, అంటే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అంటే రెండింటికి ఒకేలా ఉంది కాబట్టి ఇది +6 ఆక్సిడేషన్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిబిట్ చేస్తుందని రాస్తుంది. మీకు బుక్ లో కూడా అదే రాస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చి థయోనిక్ యాసిడ్ సిరీస్ లో ఇక్కడ సల్ఫర్ కి లింక్ ఉండి మనకి ఈ రకమైనటువంటి లింకేజ్ ఏదైతే ఉందో దాంతో ఫామ్ అవుతుందండి. దీనికి కూడా బేసిసిటీ చెక్ చేసామనుకో బేసిసిటీ అంతా దీనికి 2. ఎందువల్ల అంటే ఇట్ ప్రొవైడ్స్ 2 H ప్లస్ అయాన్స్ కాబట్టి 2 అవుతుంది. అదే విధంగా పాలిథయోనిక్ యాసిడ్ లో చూసినట్లయితే దీనికి సల్ఫర్ కి సంబంధించి చూసినట్లయితే ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుందని ఏంటి ఉందండి సేమ్ కదా. ఈ ఆఫ్ సమానంగా ఉంది కాబట్టి దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ దీన్ని ఎలా లెక్క చేయమన్నాను. సల్ఫర్ కి సింగిల్ బాండ్ ఉన్నప్పుడు మనం అది ఏదైతే ఉందో అది కన్సిడర్ చేయక్కర్లేదు. కానీ అందువల్ల ఎంత అవుతుంది ఇది రెండు ఇది ఒకటి అంటే ఇది అక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది S అనేటువంటిది +5 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తుందండి. అదే విధంగా పాలిథయోనిక్ ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నాను. పాలిథయోనిక్ తీసుకున్నప్పుడు పాలిథయోనిక్ అంటే దీనికి మధ్యలో మోల్ నెంబర్ ఆఫ్ సల్ఫర్ ఆటమ్స్ అనేటువంటివి ఇంక్లూడ్ అవుతాయండి విత్ సింగిల్ బాండ్స్ ఇలా ఉంది. దీన్ని తీసుకున్నప్పుడు ఇది కూడా బేసిసిటీ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి H+ ఏవైతే ఉన్నాయో 2 కాబట్టి. అదే విధంగా దీన్ని చూసినట్లయితే ఎన్ని అవుతుందంటే ఇది అలాగే కన్సిడర్ చేయం, అన్ని సింగిల్ బాండ్లే కాబట్టి కన్సిడర్ చేయం కాబట్టి వీటిలో ఆక్సిడేషన్ చేయడం అవుతుంది. దీనికి కూడా హియర్ ఇట్ ఇస్ S5 అవుతుంది. సల్ఫర్ అనేటువంటిది ఏ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది 5 లో ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఎంత అవుతుంది 0 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తుంది. ఎందుకంటే 3 నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. అది ఎంత అవుతుందండి 0 అవుతుంది. దెన్ నెక్స్ట్ పెరాక్సీ యాసిడ్ సిరీస్ చూసినప్పుడు అక్కడ పెరాక్సీ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా. పెరాక్సీ అంటే ఆక్సిజన్ కి సింగిల్ బాండ్ లింకేజ్ తో ఫామ్ అయినటువంటి సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్ ని మనం ఏంటంటే పెరాక్సీ సిరీస్ అని చెప్తారు. ఇది ఇలా ఉంది. ఇక్కడ ఇలా ఫామ్ అయింది H2SO4 ఏదైతే ఉందో దానికి అడిషనల్ గా ఒక ఆక్సిజన్ అనేటువంటిది OH మధ్యలో వచ్చి ఈ రకమైనటువంటి కాంపౌండ్ కింద ఫామ్ అయింది. దీనికి బేసిసిటీ చూసినట్లయితే which is having 2 H+ కాబట్టి దీనికి కూడా బేసిసిటీ ఎంత అవుతుందమ్మా బేసిసిటీ వచ్చి 2 అవుతుంది. అండ్ ఈ సల్ఫర్ కి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి ఎంత అవుతుందండి which is having S+6 ఎందువల్ల 1 2 3 4 5 +6 అవుతుంది. మీకు ఇచ్చింది కూడా ఏంటి +6 ఇచ్చింది. అండ్ లాస్ట్ వచ్చి పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే 2 సల్ఫ్యూరిక్ యాసిడ్ పెరాక్సీ తో కలపబడి ఉంటుందని ఏమంటాం అంటే పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. దీంట్లో చూసినట్లయితే ఇక్కడ కూడా బేసిసిటీ ఎంత అవుతుంది which provides పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా వచ్చి H2H2O8 సరిపడి కదా. ఇవి 4 H2H2O8 చూసినట్లయితే మీకు బేసిసిటీ వచ్చి 2 అవుతుంది. అంటే సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి ఎంత అవుతుంది దీనికి మొత్తం ఎన్ని ఉన్నాయి 2 4 6 అంటే +6 అవుతుంది. ఈ రకంగా మీకు బ్రాకెట్ లో ఉన్నటువంటి ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది ఎలా వచ్చింది అనేటువంటి విషయాలు అర్థమవుతున్నాయి అమ్మా.
ఎడిషనల్ గా నేను చెప్పింది ఏంటంటే బేసిసిటీ కూడా రాయండి నేను చెప్తున్నాను. ఆ పక్కన మీకు ఉన్నటువంటి దాంట్లో మీకు ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో ఎస్ కింద ఏం రాయాలి, బేసిసిటీ 2, బేసిసిటీ 2, ఆల్ ఆర్ హ్యావింగ్ బేసిసిటీ 2 బికాస్ ఆఫ్ ఆల్ ఆర్ ప్రొవైడింగ్ 2H+ ions ఫ్రమ్ ద కాంపౌండ్స్ అనేటువంటి విషయం రాయాలండి. ఇంకోటి ఇక్కడ మ్యాటర్ రాయాలంటే ఇక్కడ ఏం రాసుకుంటారమ్మా, సల్ఫరస్ యాసిడ్ యొక్క స్ట్రెంత్ అని చెప్పాను కదా, ఏమని ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ సల్ఫర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ అని రాయాలండి. ఎసిడిక్ స్ట్రెంత్ అనేటువంటిది దేంతో ఇంక్రీజ్ అవుతుందంట, సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతుందండి. అంటే దీంట్లో ఏది వేసి ఎసిడిక్ అనేటువంటిది చెప్పడానికి మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మోర్ ఎసిడిక్ అంటాం. ఎందుకు ఎసిడిక్, బికాస్ ఆఫ్ విచ్ ఇస్ హ్యావింగ్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. ఎంత ఉంది ఆక్సిడేషన్ స్టేట్ అయ్యింది దీనికి, +6 అనేటువంటిది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి అందువల్ల చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ యొక్క బేసిసిటీలు ఏవైతే ఉన్నాయో రాసుకోండి. ఆల్రెడీ ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటి మీకు బుక్ లో మెన్షన్ చేసాం. నేను రాయమన్నటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ మాత్రం పైన ఏం రాయాలండి, ద ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది సల్ఫర్. సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ తో దాని యొక్క ఆక్సీ యాసిడ్ ఏదైతే ఉందో దాని యొక్క స్టెబిలిటీ ఎసిడిక్ స్ట్రెంత్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అనేటువంటి లైన్ మాత్రం రాసుకోండి రండి. ఓకే, నెక్స్ట్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఉందండి. ఇది నిన్ను ఒకసారి చూసినట్లయితే అది చెప్పు. నెక్స్ట్ వచ్చి ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. సల్ఫర్ అనేటువంటిది మోర్ నెంబర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తుంది. దాంట్లో రెండు మాత్రమే చాలా చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ సల్ఫర్ డైఆక్సైడ్, అదర్ వన్ ఈజ్ సల్ఫర్ డైఆక్సైడ్ అనేటువంటి రెండు ఆక్సైడ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రెండు గురించి మీకు స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారండి. మనం స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చూసినట్లయితే ముందు సల్ఫర్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడినట్లయితే ఇందట సల్ఫర్ డైఆక్సైడ్ సెంట్రల్ ఆటమ్ ఈజ్ సల్ఫర్. సెంట్రల్ ఆటమ్ ఏంటండి, సెంట్రల్ ఏదైతే ఉందో అది ఆటమ్ ఏంటి, సల్ఫర్, విచ్ ఈస్ అండర్గోస్ sp2 హైబ్రిడైజేషన్. ఏ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుందంటే sp2 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయ్యి sp2 అనేది కాబట్టి ఎన్ని ఫామ్ చేస్తుంది, 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తుంది. 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. దాంట్లో ఒకటి s మీద లోన్ పేర్ కింద ఉంటుందండి. రిమైనింగ్ రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండు s కి o కి మధ్యలో సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. అంటే ఏ రకంగా అంటే సల్ఫర్ డైఆక్సైడ్ స్ట్రక్చర్ వచ్చి ద స్ట్రక్చర్ ఆఫ్ ది కాంపౌండ్ ఇస్ లైక్ దిస్, యాంగులర్ షేపింగ్ ఇలా ఉంటది. ఇలా ఉంటే ఇక్కడ ఇది సిగ్మా బాండ్, ఇది సిగ్మా బాండ్ కదా, దీని మీద లోన్ పేర్ ఉంటుంది. ఈ మూడు ఎలా వచ్చినాయి అంటున్నాను, sp2 హైబ్రిడైజేషన్ చేసినప్పుడు ఇలా వచ్చిందని చెప్తుంది. దాని తర్వాత ఇది కింద ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది సిగ్మా బాండ్స్ అనుకున్నాం అనుకోని, పైన ఉన్నటువంటి పై బాండ్స్. ఈ పై బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే s లో అన్హైబ్రిడైజ్డ్ 3d అండ్ 3p, ఇట్ ఇస్ నథింగ్ బట్ 3p అండ్ 3d ఆర్బిటాల్స్ అనేటువంటి ఉంటాయి. దీంట్లో ఒక ఎలక్ట్రాన్, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటాయి. ఉండి ఈ రెండు ఎలక్ట్రాన్లు ఏం చేస్తాయంటే ఆక్సిజన్ ఆటమ్స్ తో లాటరల్ ఓవర్లాప్ జరిగి పై బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఇలా 5 బాండ్స్ ఏవైతున్నాయి దీన్ని ఏమంటాం అంటే p అంటే ఆక్సిజన్ ఉన్నటువంటి p ని సల్ఫర్ లో ఉన్నటువంటి p. ఇంకోటి ఏంటంటే p d అంటే ఆక్సిజన్ లో ఉన్నటువంటి p ఆర్బిటాల్ d ఆర్బిటాల్ లో సల్ఫర్ లో ఉన్నటువంటి d ఆర్బిటాల్ లో కలిపి ఈ రకంగా ఫామ్ చేస్తాయి. అంటే ఈ రకంగా మనకి బాండింగ్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. దీని స్ట్రక్చర్ చూసినట్లయితే బాండ్ యాంగిల్ వచ్చి 190 డిగ్రీస్ ఉంటుంది. రఫ్ ఎంత ఉంటుందండి, 190 డిగ్రీస్ ఉంటుంది. ఇది దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే బాండ్ యాంగిల్ ఈ రకంగా ఉంటుంది. అదే SO3 తీసుకున్నాం అనుకోండి, దీంట్లో కూడా సేమ్ సల్ఫర్ sp2 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ జరుగుతుంది.
ఎన్ని ఫామ్ చేస్తుంది 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తుంది. ఫామ్ చేసి ఏవైతే ఉన్నాయో ఈ 3 ఆక్సిజన్ ఆటమ్స్ తో మనకి ఈ రకమైనటువంటి సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. స్ట్రక్చర్ వచ్చి ఈ రకం ఉంటుంది. ఈ సిగ్మా బాండ్ ఈ సిగ్మా బాండ్ ఈ సిగ్మా బాండ్ దీని ద్వారా ఫామ్ అవుతాయి. ఎస్ లో ఏ రకాలు ఉంటాయంటే సల్ఫర్ లో ఒక 3d 3p ని రెండు 3d ఆర్బిటాల్స్ లేటరల్ గా ఓవర్లాప్ జరుగుతాయి. ఇవి ఆక్సిజన్ లో ఉన్నటువంటి 3p ఆర్బిటాల్ తో రియాక్ట్ అవుతాయి, p ఆర్బిటాల్ తో రియాక్ట్ అవుతాయి. అప్పుడు పై బాండ్స్ ఎలా వస్తాయి? ఒక p పై రిమైనింగ్ ఏమవుతాయి? p పై d పై అండ్ p పై d పై. అంటే అర్థమవుతుందా? ఈ పై బాండ్స్ ఎలా ఫామ్ అయినాయండి? ఈ రకంగా ఫామ్ అవుతాయి. ఇది దీని యొక్క స్ట్రక్చర్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. బాండ్ యాంగిల్ మనకు తెలుస్తుంది కదా, బాండ్ యాంగిల్ ఎంత విచ్ ఇస్ నథింగ్ బట్ 120 degrees. బాండ్ యాంగిల్ ఎంత అవుతుందండి? 120 degrees. దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఏదైతే ఉందో నేను ప్రొవైడ్ చేస్తానండి, అది ప్రింట్ అవుట్ ఫోటో పెడతాను, చదువు అండి. మొత్తం మీరు ఆ చాప్టర్లో సల్ఫర్ సంబంధించి చూసినట్లయితే ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. 2 క్వశ్చన్లకి ఇది చదువు. ఇది ఫస్ట్ సెమ్లో ఉన్నటువంటి క్లాస్ అండి. రిమైనింగ్ సొల్యూషన్స్ ఏవో డౌట్లు అంటున్నారు కదా, దానికి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా మీరు మళ్ళీ ఎలా వస్తారు కాబట్టి అప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం.